సురేష్ బాబు ఏం బాబు మరి మాట్లాడతాను చూడండి. ఖర్చులే ప్రకటించాలి. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు, మీరు తదితర ఆడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. మీరు ఎలాగెమ్మెల్యేలు అయ్యారా? మీరు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంక బిల్ గేట్స్ ఉచ్చపోసాడు చూపించాలని అనలే పను. బాత్రూమ్కి వెళ్తే అది ఎంత వెళ్ళాడు కూడా చూపించమని. ఇంకా నీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో అదానిని అంబానీను అదానిని తీసుకొచ్చాడు. వాటి ఖర్చు అయింది మీరు ఎప్పుడు చెప్పలేదే. అసలు మీరు ఎమ్మెల్యేలు ఎలాగ అయ్యారా? బుర్రలేని నా కొడుకులు. కాకపోతే ఒక బిల్ గేట్స్ వచ్చాడంటే ఇప్పుడు నువ్వు వచ్చిన చుట్టుపోడికి ఏం తిన్నాడని నువ్వు చెప్తావా? అని అడుగుతావా? అసలు మీరు మనిషిలా? అసలు మీరు మీ ఎమ్మెల్యే మీ నాయకుడికి బుర్రలేదు. ఏంటి చెప్పు. బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాను. ఎందుకు రావాలి బిల్ గేట్స్? ఇప్పుడు వస్తే నీ సొమ్మేం పోయింది. మీరు పిలిస్తే కేఎఫ్ఆలే రాడు. మీ నాయకుడిని పిలిస్తే కేఎఫ్ఆలే రాడు. మీ బతుకులు అలాంటివి. ఒక కేఎఫ్ఆల్ మీరు పిలిస్తే వాళ్ళు వస్తాడు తెలుసా? బిల్లు ఆడని వస్తాడు. ఉత్తరపూరి కిమ్ము వస్తాడు. ఎందుకంటే ఎలా నాశనం చేయాలో, ఎలాగ అణిచివేత చేయాలో, ఎలాగ జనాలు శిక్షించాలో వాళ్ళ సలహాలు తీసుకుంటారు. మీరు అలాంటిరా? మీరు మనుషులు కాదు. మీరు చెప్తానుగా షాపుల చెరువులు, షాపులు. ఓ బిల్ గేట్ వస్తే పెద్ద పరిశ్రమలు అన్నీ. అసలు బిల్ గేట్ అంటే ఏంటి? మీరు అసలు మీకు ఎలాగలరా? మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. సురేష్ బాబు ఏం బాబు నువ్వు? ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప నీకు ఒక బుర్ర లేదా? బుర్ర లేదు నీకు. మీరు మనుషులు కాదా? ఏం మాట్లాడుతాడు? ఏ పని మీద వచ్చాడు? ఆయన వచ్చిన ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న మెయిన్ ఏమిటి? ఏం ప్రాజెక్ట్ వచ్చింది? ఏం టెక్నాలజీ తీసుకొచ్చాడు ఆయన? మీ నాయకుడు మీరు ఏం తీసుకొచ్చారు? జనాలు సావదెంగడం తప్ప, ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడం నరికెట్టడం తప్ప మీరేం ఓపెన్ చేశారు ఆంధ్రప్రదేశ్కి? చెప్పండి, మీరు చెప్పండి. ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ మేలు జరుగుతుందో దయచేసి సమయంగా చెప్పమని అడుగుతున్నాం. ఆ ఒక్క వివరాలే కాదు. బిల్ గేట్స్ ఏ టీ ఇచ్చారు? బిల్ గేట్స్ ఏ భోజనం పెట్టారు? 20 టీ ఇచ్చారు. మీరు బుర్రల పని చేయట్లేదా? మీకు బుర్రలు బాగానే నాకు అర్థం కాదు. కానీ ఏ టీ ఇచ్చినారు? ఏ టీ తాగినాడు? ఏ సమోసాలు తిన్నాడు? మీ నాయకుడు 5 సంవత్సరాల్లో 3 కోట్లు అయిందట సమోసాలకే. 3 కోట్ల సొమ్ము ఓన్లీ సమోసాలకే. అది చెప్పండి రా. ఇప్పుడు సొంతంగా పైలట్ ఫ్లైట్లో వెళ్ళడానికి 600 కోట్లు ఖర్చు పెట్టినాడు. హెలికాప్టర్లో తిరగడానికి 400 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవడమ్మ సొమ్ము అని ఖర్చు పెట్టాడు? వాళ్ళమ్మ మీ అమ్మ 100 రోజుల పనికి వెళ్ళి తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినారా? జనాల సొమ్మే కదా. అప్పుడు లెక్కలు చెప్పలేదే? మీకు బుర్రలు పనిచేయవా? బిల్ గేట్స్ కోసం ఏ హోటల్ బుక్ చేశారు? ఆ హోటల్ ఖర్చు ఎంత? టీ ఖర్చు ఎంత? ఆ భోజనం ఖర్చు ఎంత? ఆ కార్ ఖర్చు ఎంత? ఆయన వచ్చిన ఫ్లైట్ ఖర్చు ఎంత? ఫ్లైట్ టికెట్ ఖర్చు ఎంత? కాదు, మీరు మనుషులు కాదు. మీరు బుర్రలు పనిచేయ. మీకు ముందు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఉద్దమోహం లేకుండా మాట్లాడకండి. ఎవడో ఆ సజ్జన రామకృష్ణారెడ్డి ఆవిడ ముండమోహంగాడు, వాడు ఒక యదవనా కొడుకు. అసలు మీకు అర్థం కావట్లేదు. వాడిని ముందు తీసి దెంగండి. పార్టీలో సలహాదారుడు ఆయన నమ్ముకొని పార్టీ నడుపుతున్నారు. అందుకే సంకనాకి పోయింది. 11కి వచ్చింది. ఇంకా మీరు 11 కాదు కదా, మధ్యలో ఒకటి కూడా తీసేస్తారు. మేము మీ నాయకుడికి వెళ్ళి చూడు 2029లో మీరు గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ ఇక్కడి నుంచి దెంగండి మీరు. జై హింద్, జై భారత్.